నమస్తే. మనము త్రిపుర రహస్యం టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటి, మనం ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఆ నిరాకారమైనటువంటి ఆ శక్తి, ఆ తల్లి యొక్క మహత్యం అంతా చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, రెండోది వచ్చి జ్ఞానకాండ, ఆ తర్వాత వచ్చి యాక్షన్ చర్యాకాండ అన్నారు. కానీ బుక్లో మొత్తం మీద టోటల్గా అయితే ఫోకస్ అంతా జ్ఞానకాండ మీదే ఉంది. నిజం చెప్పాలంటే అల్టిమేట్ ఇది కనుక మనకు అర్థమైతే ఇంకా మనం ఏమి ప్రశ్నలు అనేటువంటి విషయం మనకి భగవతత్వానికి ఉండవు, మన జీవనానికి ఉండవు. అంటే ఏంటి, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటి, ఇది మనము చాలా స్టోరీ రూపంలో చెప్పారు. మనం ఏం చేయాలంటే ఆ స్టోరీలను డీకోడ్ చేసుకోవాలి. మనకు అవి ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకే తీసుకోవాలి. అంటే ఏంటి, ముఖ్యమైనది ఏదైనా సరే ప్రిన్సిపల్ ముఖ్యం మనకి. తర్వాత ప్రిన్సిపల్ని సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే దాన్ని మననం చేసుకోవాలి. మననం అయిన తర్వాత మళ్ళీ మనం ఆ ధ్యాసలో ఉండాలి. మామూలు ఇప్పుడు ధ్యానం అంటే ఒకే ఆబ్జెక్ట్ మీద పెట్టుకొని కూర్చోవడం కదా, భగవతత్వం మన మనసులో ఉందని. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆ అద్వైత సాధనలో ఏంటి, ఒకే విషయం మీద మనసు పెట్టేది అనే దానికంటే కూడా భగవతత్వం గురించి విచారణ చేయాలి. అంటే కాంటెంప్లేషన్ చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పతంజలి యోగ సూత్రాలకు వచ్చేటప్పటికి ఏమంటాడు, చిత్తవృత్తి నిరోధ అంటుంటాడు. అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా నిరోధం చేసుకోవాలి అని. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళంటే ఇప్పుడు మన త్రిపుర రహస్యంలో కానీ తర్వాత భగవద్గీతలో కానీ వాటికంటే కూడా విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని కాంటెంప్లేట్ చేస్తూ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి చెప్పింది, నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి నుంచి మన కంటికి కనపడుతున్నదంతా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైంది అదేంటి, ముఖ్యంగా ఆ వ్యక్తమైంది ఏంటి, మన శరీరం, ప్రాణం, మనసు వ్యక్తమైంది. ఈ మనసును వచ్చి జ్ఞానశక్తి అన్నారు, ప్రాణాన్ని వచ్చి క్రియాశక్తి అన్నారు, శరీరాన్ని నడిచేదాన్ని ఇచ్ఛాశక్తి అన్నారు. అంటే శరీరం ద్వారా అంటే ఏంటి, సృష్టి మొత్తానికి కారణం ఏంటి, మన నిరాకారమైనటువంటి శక్తికి వచ్చినటువంటి ఒక ఇచ్ఛ, సృష్టి ఉంటే బాగుంటుంది అని. దానికి అనుగుణంగా సృష్టి చేయడానికి, సృష్టి నడవడానికి, సృష్టి మళ్ళీ లయం అవ్వడానికి ప్రాసెస్ క్లియర్ అయింది. అంటే మన జీవనం ఎట్లానో భగవతత్వం కూడా అలానే చెప్పడం జరిగింది. మనం కూడా వచ్చాము, ఎందుకు వచ్చాము, కారణం ఏంటి, కారణం ఏదో కోరిక. ఈ కోరిక ఆ కోరికని మనం చెప్పలేము. కాకపోతే ఆ కోరికకు అనుగుణంగా మనం పనిచేసిన తర్వాత దానికి వచ్చిన ఫలాన్ని బట్టి కారణం అది అయి ఉండొచ్చు అని మనం ఊహించుకుంటాం, ఇచ్చ. ఆ తర్వాత ఏంటి, ఈ ఇచ్చని తీర్చడానికి మన దగ్గర ఏం కావాలి, జ్ఞానం కావాలి. అంతే కదా, ఒక ప్లాన్ పెడితేనే కదా ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయ్యేది. ఎగ్జిక్యూషన్ కావడానికి మన దగ్గర ఏం ఉండాలి, శక్తి కావాలి, ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి మూడే. సత్వగుణం, తమోగుణం, రజోగుణం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయ. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే స్థూల సూక్ష్మ కారణం, ఆ తర్వాత జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. వేదాల్లో చెప్పింది ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా ఈ 3 కాన్సెప్ట్స్ మీదనే నిలబడ్డారు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఈ 3 కాన్సెప్ట్సే. అట్లాగే వేరియస్ ఈవెన్ త్రిపుర రహస్యంలో కూడా ఈ కాన్సెప్ట్ ఒకటే. కాకపోతే ఏంటంటే చెప్పిన విధానం తేడా ఉంది. ఇంకా ఎంత బాగా మనసుకి హత్తుకునేట్టుగా కథల రూపంలో చెప్పటం జరిగిందంటే ఇట్స్ వండర్ఫుల్ టెక్స్ట్. అందులో ఇంకా ఏమి సెకండ్ థాట్ లేదు. ఇది కనుక అర్థమైందంటే ఇది కనుక జీవితం ధన్యమే, ఇంకేమి ప్రశ్నలు ఆగిపోతాయి అన్నట్టు చెప్తున్నారు. దీని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి ఋషులు. ఇప్పుడు చదువుతుంటే ఇది కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఈ పుస్తకం వచ్చి సుభేదుడు అనేటువంటి ఆయన రాశాడు త్రిపుర రహస్యాన్ని. రాసింది ఎట్లా మొదలుపెట్టాడు, అది నారద మహర్షికి చెబుతూ మొదలుపెట్టాడు. సరే సుభేదుడు గురించినటువంటి వ్యవహారం అంతా మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం వచ్చేంటి, బాబు దత్తాత్రేయుడికి పరశురాముడికి జరిగినటువంటి సంవాదం. పరశురాముడు ఏంటి, నాకు ఇంకా శాంతి కాలేదు, నేను భూమంతా గెలిచాను, దాన్ని దానం చేశాను, యజ్ఞాలు చేశాను, ఆ తర్వాత ఇంకా పోయి ఉపాసన చేశాను, అయినా నాకు మనసుకు శాంతి అవ్వడం లేదు అనేటువంటి విషయంగా అడిగినప్పుడు దానికి ఫస్ట్ చాప్టర్ ఏం చేయాలి, నీకు శాంతి కావాలంటే చేసావంత బాగానే ఉంది, నువ్వు భగవతత్వమే కావాలని అనేటువంటి స్థితికి వచ్చావు. ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇప్పుడు అన్ని సమస్యలకు మూలం ఏంటి, నేను చెయ్యాలి అనేటువంటి కర్తృత్వ భావన. ఆ కర్తృత్వ భావాన్ని మనం ఎంత మనసులో తీవ్రంగా పెట్టుకొని కూర్చున్నామంటే అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, ప్రపంచాన్నంతా ఏదో మార్చాలి, మన ద్వారా చాలా జరగాలి, ఇలాంటివన్నీ పెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉన్నాము. అవన్నీ కాదు, అసలు కర్మ వల్ల ఏమీ జరగదు. ఈ చెయ్యటం అనేది కనుక ఉన్నది అంటే అది సరిగా చేయడమా, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ వస్తాయి. అందుకని అది కరెక్ట్ కాదు. కాకపోతే జరగాల్సింది ముందు మన మనసు శుద్ధి కావాలి కదా. అందుకని మనసు శుద్ధి కావాలంటే నిష్కామ కర్మ జరగాల్సిందే నాయన.
రెండోది వచ్చి ఉపాసన కూడా ఏంటి, అది మనసు మీద చేసేది. ఉపాసన కూడా మనం ఎంతవరకు చేస్తామో, నాకు అది కావాలి ఇది కావాలని చేసుకుంటావు కదా, అలా కాకుండా నాకు భగవతత్వం కావాలి, సత్యం కావాలి అనేటువంటి ఉపాసన చేసినప్పుడు అనన్య భక్తి ఒకే విషయం మీదకి మనసు వస్తుంది. అది కూడా పరశురాముడు చేసేశాడు. ఇప్పుడు ఏంటి ఆయన, ఇప్పుడు విచారణ. నిన్న మనం చదువుకున్నాం కదా, నిన్న విన్న టాపిక్లో ఏంటి విచారణ అంటే ఏంటి, ఏ సమస్యకైనా కారణం ఏంటి, సరిగా మనం దాని గురించి మూలానికి వెళ్ళి కాంటెంప్లేట్ చేయకపోవటం, పైన విషయానికి వచ్చేసి పైన కన్క్లూషన్కి వచ్చి పైన దుఃఖపడటం, ఏదో భౌతికానికైనా ఆధ్యాత్మికమైనా. ఇక్కడ విచారోద్యమం అన్నాడులేండి, విచారం అన్నాడు. కానీ విచారణ అన్నా జస్ట్ మనం ఎంక్వైరీ చేయడం. ఆ ఎంక్వైరీ చేస్తే అప్పుడు మనకు విషయం అర్థమవుతుంది అనేటువంటి విషయం అవగాహనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ పరశురాముడు దత్తాత్రేయుడితో సంవాదనలు అడుగుతాడు. విచారం అన్నావయ్యా, నేను ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, అయినా నేను కూడా విచారం సరిగా చేయలేకపోయినాను కదా, విచారణ చేయలేదు కదా. అట్లాగే ఈ భూమి మీద చాలామంది కష్టపడుతున్నారు, అది చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా సరిగా విచారణ చేయడం లేదు కదా. మరి ఈ విచారణ అసలు నాకే నడవడం లేదు కదా. నిజం చెప్పాలంటే ఇదంతా ఏ పుస్తకంలో చెప్పినా మన జీవత్వానికి చెప్తున్నదే మహానుభావులు. ఎందుకు నేను విచారణ చేయలేకపోతున్నాను, ఎందుకు పైనే నేను దుఃఖపడుతున్నాను, పై విషయాన్ని గ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. దానికి దత్తాత్రేయుడు చెప్తాడు, దానికి కారణం ఒకటి ఉంది నాయన. సత్సంగం అంటే ఏంటి, తెలివైన వాళ్ళు కనుక మనతో ఉంటే మనం విషయాన్ని అర్థం చేసుకుంటాము, వాళ్ళ ప్రభావం మన మీద కొంత పడుతుంది. అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. నువ్వు కూడా సంవర్తుణ్ణి కలిసిన తర్వాత మాత్రమే విచారణ చేద్దామనే ఆలోచన వచ్చింది. సంవర్తుడు అంటే ఎవరు, భగవతత్వ చైతన్యంతో తాధ్యాత్మం చెందుతున్నటువంటి ఒక అవధూత. ఆ అవధూతని వెళ్ళి మన పరశురాముడు అడుగుతాడు, నువ్వెవరు అంటాడు. నువ్వెవరనే ప్రశ్న వేసావంటే నువ్వు పిండి కొట్టినట్టుగా ఉన్న సమాధానం తప్ప ఇంకోటి కాదు అంటే ఆ సమాధానం నీకు అర్థం కావడం లేదని అర్థం. అందుకని నేను చైతన్యం అని అడిగావా, శరీరం అని అడిగావా, లేకపోతే అన్నమయ కోసం అని అడిగావా, లేకపోతే మారుతున్నటువంటి పేర్ల గురించి అడిగావా అని అడుగుతాడు పాపం పరశురాముడికి అప్పటికేం అర్థం కాదు. తర్వాత 12 సంవత్సరాలు ఉపాసన చేసిన తర్వాత అప్పుడు కొంచెంగా అవగాహన అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సడన్గా ఇప్పుడు నిన్నెవరో అడుగుతున్నారు, అద్వైత వేదాంతం అంటారు, అద్వైత వేదాంతం కనుక వింటే బద్ధకస్తులు అయిపోతారు, పని కూడా చెయ్యరు అని ఏదో అన్నట్టున్నారు. నిజమే, దీనికి కూడా మనకు ఒక కథ చెప్పాడు. ఏంటి, సక్రమంగా కనుక మనం అర్థం చేసుకోకపోతే అంతా ఒకటైనటువంటి భావం వచ్చి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అట్లానే దీన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకొని చారువాకులు లాంటి వాళ్ళు కూడా ఉన్నది ఒకటే జీవితం, హాయిగా తిను, అనుభవించు, చచ్చిపో, మళ్ళీ జన్మను ఎవరు చూసొచ్చిన లేరని వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటి, ఈ భగవతత్వ సాధనలో నిజంగా దైవత్వం నిరాకారమే, ఎవరు చూసి ఇలా ఉందని చెప్పకపోయినా ఆ విషయాన్ని మనం విచారణ చేస్తున్నప్పుడు మనకు చాలా తేలికగా సబ్జెక్ట్ లాగా అర్థం కాదు. కొంచెం మనకు మనసుకు ప్రశాంతత వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయం మనకు అవగాహన అవుతుంది. అంటే ఏంటి, మన బుద్ధి వికాసం చెందుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే తెలియని విషయం మీద మనసు పెట్టి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకే మన బుద్ధి కొద్దిగా విశాలమైంది, ఒకే విషయం మీద మనసు నిలబెట్టగలుగుతున్నాము. తర్వాత ఏంటి, ఇంద్రియాల మీద మనకు కొంచెం కంట్రోల్ వచ్చింది అనేటువంటి విషయం ఎవరి అనుభవంలో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడు, నువ్వు బాగానే ఉందయ్యా, చెప్పావు, విచారణ చేయమన్నావు, అంత తేలిక కాదు కదా, మరి విచారణ చేయాలంటే ఎట్లా, మామూలు వాళ్ళ సంగతి ఏంది అని పరశురాముడు అడుగుతాడు. దానికి ఒకటే కారణం నాయన, నువ్వు కూడా సత్సంగం వల్లనే నీకు విచారణ చేద్దామని ఆలోచన వచ్చింది. అందుకని సత్సంగం ఎంత విలువైందంటే అది మొత్తం మన పక్కన ఏరియానంతా 100% మార్చి పడేస్తుంది. నీకు అలాంటి కథ ఒకటి చెప్తాను విను అని మొదలు పెడతాడు. ఇతిహాసం ఒకటి చెప్తాను అంటాడు. ఇతిహాసం అంటే ఏంటి, మన రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. ఎందుకు, ఒక మనిషిని హీరోగా చేసి చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడు కృష్ణుడు దేవుడే, దైవత్వం ఉన్నవాడే, రాముడు దైవత్వం ఉన్నవాడే, కానీ ఒక మానవ జన్మ తీసుకున్నటువంటి 2 హీరోలని ఎక్స్పోజ్ చేశారు. పురాణాలు అంటే ఏంటి, దేవుళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. అంటే మనుషులకి ఏం లేదు, ఇప్పుడు నాకు ఇది ఏదేమంటారంటే ఏనుగు ఉంది, దేవుడు కావాలి అనుకుంటాడు, ఆయన రకరకాల ఆకారాలు ఎత్తుకుంటూ వచ్చేస్తాడు, రక్షిస్తాడు, ఆ రకంగా ఉంటాయి పురాణాలు. అల్టిమేట్గా పురాణాలైనా ఇతిహాసాలైనా ప్రిన్సిపుల్ని మనకి తేలికగా అర్థం అవ్వడానికి చెప్పిందేనబ్బా. అది మనం అర్థం చేసుకొని ప్రిన్సిపుల్ని గ్రహించాలి. కాకపోతే ఏంటి, ఎక్కడైతే మళ్ళీ నెగటివ్నెస్ ఉంటుందో, ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోలేకపోతారో వాళ్ళు అది కాదు ఇది కాదు అని మళ్ళీ నెగటివ్కి వెళ్ళి డిస్కషన్ పెట్టి ఆర్గ్యుమెంట్ స్టేజ్కి తీసుకెళ్తారు. తెలివైన వాడు ఎవ్వడూ
ఆర్గ్యూ చెయ్యడు. ఆర్గ్యూ చేయబోతున్న వెంటనే మనం ఏం గ్రహించాలి? టాపిక్ మార్చేయాలి. ఎప్పుడు మనం టాపిక్ మార్చగలుగుతాము? మన మనసు మనకు 100% మన ఆలోచనలు మన చేతిలో మనకి ఎరుకలో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్కి దిగం. వింటాం. విన్న తర్వాత మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు నిదానంగా చెప్పటం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది కూడా సత్సంగం యొక్క విలువ చెప్తున్నాడు. ఏంటి ఆ స్టోరీ? ముక్తాచూడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 కొడుకులు ఉన్నారు. ఒకడేమో హేమచూడు, రెండోవాడు మణికంఠుడు. వీళ్ళిద్దరూ కూడా పరమ అందమైన వాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, రాజ్యం ఉంది, తర్వాత గ్రహణ శక్తి ఉంది, వండర్ఫుల్ పీపుల్. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఒకరోజు సైన్యాన్ని తీసుకొని అక్కడేదో పక్కన అడవుల్లో సింహాలు అవి తిరుగుతున్నాయంటే వేటాడటానికి పోయినారు. ఆ వేటాడే క్రమంలో మొదలుపెట్టిన వెంటనే బ్రహ్మాండమైన ఇసుకొచ్చి అంతా చీకట్లు గమ్మి ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయినారు. అప్పుడు హేమచూడు ఏం చేశాడు? సరే ఎక్కడికొక్కడికి వెళ్దామని చూస్తుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడుతుంది. ఆ ఆశ్రమంలోకి వెళితే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందమైన అమ్మాయి. సరే వెళ్ళిన తర్వాత అమ్మా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు, ఈ అడవుల్లో నీకేం భయం లేదా? మరి ఇక్కడంతా ప్రమాదకరంగా ఉంది కదా అని అడుగుతాడు. ముందు ఈ ఆశ్రమానికి వచ్చావు కాబట్టి మేము దాన్ని ఏమంటారు, వచ్చిన వాళ్ళకి మేము మర్యాద చేయడం అనేది ఇక్కడ ఆచారం. నువ్వు వెళ్ళి ముందు నీ గుర్రాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చెట్టది ఖర్జూరపు చెట్టు ఉంది, అక్కడ కట్టేసేసి నువ్వు రిలాక్స్ అయ్యిరా, నీకేమైనా ఇస్తాను అప్పుడు మాట్లాడుకున్నానులే అంటాడు. సరే ఆవిడ వెళ్ళాడు, ఈయన కట్టేశాడు. ఏదో ఆయన ఫ్రెష్ అయినాడు. వచ్చి కూర్చున్న తర్వాత ఆయనకు కావాల్సిన పండ్లు ఫలాలు జ్యూసులు గీసులు అన్నీ ఇచ్చింది. కొంచెం సేద తీరుతాడు. అప్పుడు అడుగుతాడు, సరే తల్లి నువ్వు చాలా ఇంత అందంగా ఉన్నావు, సరే ఇక్కడ ఉన్నావు, ఇక్కడ మీకేం భయం లేదా, కొంచెం నీ విషయం ఏందో చెప్పు అంటాడు. అంత అందంగా ఉంటుందట. మంచి ఏంటి ఎర్రటి ఎరుపు రంగు, మంచి తెలివితేటలు, ఇంత బాగుంది అని అడుగుతాడు. అంటే నా పేరు హేమలేఖండి, ఇక్కడ వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆయన శివభక్తుడు, బోలెడు లోకాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆయనకి నేను ఒక ధర్మపుత్రిని. అంటే ఏంటి? ఎట్లా ధర్మపుత్రిని? మా అమ్మ విద్యుల్లేఖ అనే ఒక ఆవిడ, విద్యుల్లేఖ సంపేరు. ఆమె ఒకరోజు ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటే అక్కడ వంగదేశపు రాజు కూడా వచ్చి ఈమెను చూస్తాడు. చూసిన తర్వాత అబ్బాయి ఈమె ఇంత అందంగా ఉంది అని ఈమె మీద ఇంప్రెషన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈమె కూడా ఆయన మీద మోహం కలిగింది. ఇద్దరికి కలిపి ఒక బిడ్డ పుట్టింది. అప్పటికి మా అమ్మకి అప్పుడు రియలైజ్ అయింది, అప్పటికి ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు. అందుకనంటే ఇటువంటి విషయాలన్నీ ఎప్పుడూ ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి భర్త ఉన్నాడు, అందువల్ల ఆమె బిడ్డను అక్కడే పడేసి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన అనుష్ఠానానికి వచ్చినటువంటి మా నాన్న ఆ బిడ్డను చూసి, ఎవరు? నేను ఆయన ధర్మపుత్రుని తెచ్చి నన్ను పెంచుకున్నాడు, ఆయనకు నేను ధర్మపుత్రుని అని చెప్పింది. ఇక్కడ ఇది చెప్పటంలో ఈ హేమలేఖ క్యారెక్టర్ని ఎలా ఎనలైజ్ చేస్తారంటే, సత్యం చెప్పటం అనేది తేలికైన విషయం కాదు. మనకు అనుభవమే. మనం కూడా గొప్ప చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పకూడని విషయమైనా మనం చెప్పం. ఇక్కడ ఏమేంటి? సత్యవంతురాలు, సత్యసంధురాలు. ఈమె ఏ విషయం దాచటల్లా. అంటే వండర్ఫుల్ పర్సనాలిటీ ఉన్న మనిషి. మరి నీకు భయం లేదా అంటాడు. ఈ ఆశ్రమంలో ఇదంతా ఒక ప్రొటెక్టెడ్ ఏరియానైనా ఒక రాక్షసులు వచ్చినా, ఒక జంతువులు వచ్చినా ఇక్కడ వచ్చి మారి వెళ్లాల్సిందే తప్ప ఇక్కడ ఏమీ హామ్ జరగదు అని అంటుందన్నమాట. సరే ఈయన వెంటనే ఈమె మీద ప్రేమ వ్యక్తం చేస్తాడు. నాకు నచ్చావు అన్నట్టు చెప్తాడు. ఈమె కొంచెం జ్ఞాని అనమాట. ఈ విషయాన్ని అర్థం చేసి మా నాన్న వస్తాడు. అప్పుడు మా నాన్నని అడుగు, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్తుంది. ఈ లోపల వ్యాఘ్రపాదుడు ఈ మునీశ్వరుడు వస్తాడు. వస్తూనే ఆయనకు కూడా దివ్య దృష్టి ఉంటుంది కదా, ఆ ఋషులకి గ్రహిస్తాడు. పర్వాలేదు, ఇతను మంచివాడేను, పిల్లవాడు బుద్ధిమంతుడు, బాగున్నాడు, రాజు ఉన్నాడు అని వస్తాడు. వచ్చిన తర్వాత నేను ఇట్లా మీ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను అంటాడు. సరే నాయన మంచిదేను, సరే నువ్వు వెళ్ళు అని ఆ పిల్లని ఇచ్చేసి పంపిస్తాడు. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి, తమ్ముడు కూడా తర్వాత వచ్చేట్టున్నాడు, ఎవరు మన హేమచూడు, వాళ్ళ తమ్ముడు మణికంఠుడు ఈ పిల్లని తీసుకొని అక్కడికి వెళ్తారు రాజ్యానికి. వాళ్ళ నాన్న కూడా రిసీవ్ చేసుకొని చక్కగా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇది ఒక చాప్టర్ వరకే చెప్పాడు. అంటే నెక్స్ట్ చాప్టర్లో ఏం కంటిన్యూ చేస్తాడు? సరే అంటే మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ చెప్దాం అనుకున్నాం, కానీ ఒకే ఒక్క విషయం చెప్పి మానేద్దాం. ఇక్కడ పెళ్ళయింతుంది, హాయిగా బ్రహ్మాండంగా సుఖంగా అందమైన అమ్మాయి ఈవిడ, ఆయన అందంగా ఉంటాడు, ఈవంటే విపరీతమైన ప్రేమ, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. సరే గడుస్తూ ఉంటుంది.
సరే ఒకరోజు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక నెలలో 2 నెలలు అయిన తర్వాత వచ్చి ఈమెను మళ్ళీ ఏదో కొంచెం కౌగలించుకొని ఏదో మాట్లాడేటప్పుడు అప్పుడు అడుగుతాడు, ఏంటి హేమలేఖ, నాకు నీ మీద ఇంత అభిమానంతో నాకు పిచ్చెక్కిపోతుంది, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి రాజ్యంలో, నువ్వు ఎప్పుడు ఆశ్రమంలో కూడా ఇవన్నీ చూడలేదు కదా, ఇన్ని ఉన్నాయి, ఇంత ఆనందం ఉంది, కాకపోతే నేను చూపించినంత వ్యామోహం నువ్వు ఎందుకు చూపించటం లేదు, నేను వచ్చి అరగంట అయితే మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నారు, ఏంటి చూపించటం లేదు అని అడుగుతాడు. పోనీ నీకు ఇష్టం లేదా నేనంటే, నా మీద ఒట్టేసి చెప్పు, నేను ఇష్టం లేదా నిజంగా అని అడుగుతాడు. అదేం లేదు, ఎందుకు ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్నకి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉన్నది, నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు నీ మీద నాకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేసుకుంటాను, నీ మీద ఇష్టమే ఉంది, కానీ ఏవో నాకు 1-2 ఆలోచనలు నా బుర్రలో చావగొడుతున్నాయని ఏమీ తెలియని అమాయకురాల్లాగా అంటుందన్నమాట. సరే చెప్పు, నేను చెప్తానులే, ఆడవాళ్ళకి ఎట్లా అంత పెద్ద తెలివితేటలే ఉండవు కదా, సరే పోనీ నువ్వు అడుగు, ఏందో నీ బాధ అని అడుగుతాడు. ఏం లేదు, నా మనసులో ఒకటే ఆలోచన వస్తుంది, అసలు మనిషికి ప్రియమైనది ఏంటి, అప్రియమైంది ఏంది అని అడుగుతాడు. అంటే అప్రియము సుఖము, సుఖంగా అంది ఏంది అన్నట్టు, ఇష్టము అయిష్టంగా అంది అన్నట్టు అర్థం అవుతుంది అనమాట. అప్పుడు అంటే ఏంటి ఇంత చిన్న విషయం నీకు తెలియదా, మనకి ఏది దగ్గరగా ఉంటే అది మనకు సుఖము, అంటే మనని ఏది సంతోషపెడితే దాంతో మనకి ప్రియము, మనకి ఏది ఇష్టపడలేదో మనకు అది సుఖం కాదు, దాన్ని తీసేస్తాము, ఇందులో పెద్ద నువ్వు బుర్రపట్టడానికి ఏముంది అంటాడు. అప్పుడు ఏమో చెప్తుంది, నిజమేనయ్యా బాగానే ఉంటుంది, సర్వవేళలా నీకు ఒకే సంతృప్తి ఆ విషయం వల్ల ఉంటుందా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, సపోజ్ చూస్తాం, ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో ఉన్నాము, ఎండాకాలంలో ఎలా ఉండాలి మనకు వాతావరణం, చల్లగా ఉండాలి. అప్పుడు ఏ నీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోటమో, లేకపోతే ఏదో ఫ్యాన్లు ఏసీలు ఇప్పుడు వచ్చాయనుకోండి, అప్పుడు ఏముంది పాపం ఏదో తోటలకి బోటలకి విహారాలకు పోవడమో చేసేవాళ్ళం. ఆ తర్వాత అంటే చలికాలంలో నీకు ఎండాకాలంలో నీకు చల్లగా ఉండాలి అని వాతావరణం చూసుకుంటాం. అదే మళ్ళీ ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో వాతావరణం ఎలా ఉండాలని చూసుకుంటాము, ఎండాకాలంలో చల్లగా ఉండాలని చూసుకుంటాము. మరి ఇదే ఎండాకాలంలో మళ్ళీ ఇదే చలికాలంలో ఇదే ఎండకి మళ్ళీ ఎండ కావాలని కోరుకుంటామా, అట్లా మళ్ళీ చలికాలంలో మళ్ళీ చలి కావాలని కోరుకుంటామా, కోరుకోము. అంటే అర్థం ఏంటి, ఏ వాతావరణంలో సుఖం ఆ వాతావరణాన్ని ఇస్తుంది, అంతే కదా. అంటే ఏంటి, ఎల్లవేళలా ఈ ఈ ఈ విహారయాత్ర వండర్ఫుల్ ఏం కాదు, ఎండ వచ్చింది లోపలికి వచ్చేసేయాల్సిందే. మరి అలాంటప్పుడు నువ్వు పూర్తి సుఖం అని ఎట్లా అంటావు, ఇక్కడ పూర్తి సుఖం కాదు కదా, అంటే కొన్ని మనకి ప్రియము, కొన్ని మనకు అప్రియం. మళ్ళీ ఇంకా ఏంటి, మహారాజు ఉన్నాడు వండర్ఫుల్గా, ఇప్పుడు మీ నాన్ననే తీసుకున్నాము, చక్కగా భార్య, మంచి కొడుకులు, కోడళ్ళు, బోలెడు డబ్బులు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఎప్పుడు అనవసర విషయాలన్నీ ఆలోచించుకుంటూ కంగారుగా ఇబ్బందిగా ఎప్పుడు ఏదో టెన్షన్గా ఎందుకుంటాడు. సరే ఇక్కడే నిలబడుచుడు, ఆ మూలు ఉన్నాడు అడుక్కునేవాడు, హాయిగా వాడికి ఏదో వచ్చింది తిన్నాడు, అవతల పడేశాడు, హాయిగా బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడు. అంటే దేనికి కారణం ఏంటి, దీనికి ఈయనంత గొడవపడటానికి కారణం ఏంటి, వాడంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి. నిజం చెప్పాలంటేనబ్బా, ఈ పుస్తకం కేవలం ఈ పుస్తకమే కాదు, ఈవెన్ భగవద్గీత తీసుకున్నా సరే, మన ఋషులు మనం ఎన్ని వేల జన్మల పుణ్యమో వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిందే. కాకపోతే మధ్యలో అర్థం అయ్యి కాని వాళ్ళంతా ఎవరు ఏది చేస్తే అదే కరెక్ట్ అని ప్రచారం చేశారు, కానీ అల్టిమేట్ ఏమి లేదు. మన మనస్సును మనం ఎలా మన చేతిలోకి తీసుకుంటే మన లైఫ్ ఎంత వండర్ఫుల్గా ఉంటుంది, మనం ఎంత టెన్షన్ లేకుండా ఉంటాం అనేటువంటి విషయాన్నే ఆ మహానుభావులు మనకి చెప్పటం జరిగింది అని అడుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, సరే దానికి ఇంకా అడిగితే దానికి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి అంటే ఎల్లవేళలా ఏది ప్రియము కాదు, అంతే కదా. ఇప్పుడు మనం కూడా చూడండి, మనకు 10 సంవత్సరాలప్పుడు ఓ చాక్లెట్ తింటాము, లేకపోతే రోడ్డు మీద పోయి ఒక జీడి కొనుక్కోవడమే ఇష్టం అనుకోండి, అది మళ్ళీ 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ టేస్ట్ ఉందా, మారిపోయింది. మళ్ళీ 40 ఏళ్ళకి ఆ టేస్ట్ ఉందా, మారిపోయింది. ఇప్పుడు 60 ఏళ్ళకి ఆ ప్రాసెస్ ఉందా, మారిపోయింది. అంటే ఏంటి, ప్రయారిటీస్ నిమిషానికి మారిపోతున్నాయి. అంటే ఏంటి, ప్రతి క్షణం మార్పు జరుగుతుంది. ఇట్లా మార్పు కానిది ఏమన్నా ఉందా, మార్పు కాని సుఖం ఏదన్నా ఉంటే నాకు చెప్పు, ప్రతిదీ మార్పే కదా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సత్సంగంలో ఈ టాపిక్లో చెప్పింది ఏంటి, సత్సంగ్ అనేది మనిషి మీద చాలా ప్రభావం చేస్తుంది. అట్లాగే బ్యాడ్ కంపెనీ కూడా మనిషిని చాలా పాడు చేస్తుంది. అంటే మంచి కంపెనీ ఉన్న చోట మన ఎదుగుదలకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు. ఇప్పుడు రేపు ఈమె ఏం సమాధానం చెప్పింది, ఆ తర్వాత ఆయన ఎట్లా ఈ సత్సంగ వైపు, పరమాత్మతత్వం వైపు ఆమె దృష్టి మార్చింది అనేటువంటి విషయాన్ని రేపు చెప్తాం. కాకపోతే ఇంకోటి కూడా కరెంట్ పోతున్నట్టుంది, రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఏంటి, సత్సంగ్ అనేది మన గ్రోత్కి చాలా ముఖ్యం. అందుకని ఎప్పుడు కూడా మీరు మన మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే కూడా చూడండి, ఏ కంపెనీ ఆ మనుషుల దగ్గరికి వెళ్తారు. అందుకని అది మనం ముందు గ్రహించుకోవాలి. ఇక్కడ మనం వెళితే మనకి ఇక్కడ మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయం గ్రహించి విచారణ చేసి ఆ కంపెనీకి వెళ్ళాలి. అంటే అందుకే చూడండి,
ఎక్కడైనా సరే భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ అందరూ ఒకే ఆలోచనలో ఉండాలి అంటే కనీసం ఒకళ్ళిద్దరైనా కొంత కొంత అంటే ఏంటి ఒక విజన్ ఉన్నవాళ్ళు, మంచిగా ఆలోచించే వాళ్ళు కనుక ఉంటే అంటే ఐ మీన్ ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్గా అంటే అల్టిమేట్ ఏంటి, మనసు కంఫర్టబుల్గా ఉంటుంది. మనసు మనకి కంఫర్టబుల్గా ఉండాలి అంటే మనకు సత్సంగ్ అనేది మోస్ట్ యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు, ఇప్పుడు ఈమె అమ్మాయి హేమలేఖ కూడా ఎలాంటి సత్సంగ్, ఎక్కడ ఆ అమ్మాయి అబద్ధం చెప్పలే, అంతే కదా, అబద్ధం చెప్పలేదు. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ అమ్మాయి ఏంటి జ్ఞాని. ఇక్కడ మళ్ళీ జ్ఞానికి యోగికి తేడా ఉందట. యోగి అంటే ఏంటి, నాకేం అవసరం లేదు, ఏవో నేను తపస్సు చేసుకుంటాను, ఒంటి కాళ్ళ మీద రెండు కాళ్ళు పెట్టుకొని కూర్చుంటానని వెళ్ళేవాళ్ళు యోగులు. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పింది ఏంటి, భగవద్గీతలో చెప్పిన, త్రిపుర రహస్యంలో చెప్పిన అల్టిమేట్ జ్ఞానం. ఈ జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు ఏ పని ఆపుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పని చేస్తున్నామని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పనులు కూడా చెయ్యరు, వాళ్ళ ద్వారా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అది జ్ఞానస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి మరి నిజంగా ఇష్టం లేకపోతే కొంచెం జ్ఞానే కదా, కొంచెం ఈ ఫ్యామిలీ ఈ సంసారం విషయాల మీద పెద్ద అభిమానం కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ మరి పెళ్లి చేసుకుంది కదా, ఎందుకు చేసుకుంది, అద్వైత సిద్ధాంతం, జ్ఞాని, తండ్రి ఆయన బాధ్యత తీర్చుకోవాలి. తర్వాత ఈమెకు కూడా దేని మీద వ్యతిరేకమేం లేదు, వ్యతిరేకమూ లేదు, పోయి ఆహా ఓహో నాకు కాబట్టి రాజు పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి భావన లేదు, సమత్వ స్థితిలో ఉంది. జ్ఞాని అంటే ఏంటి, సమత్వ స్థితిలో, మనసుని సమత్వ స్థితిలో పెట్టుకొని బ్యాలెన్స్ చేసేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది ఏంటి, ఈ అమ్మాయికి తెలియక అడగల ఏంటి, ప్రియం ఏంటి అప్రియం ఏంటి అని, అంతే కదా. ప్రియం ఏంటి, ఇప్పుడు మనం కూడా కదా, ఇప్పుడు అమ్మకు ఒకటి ఇష్టము, మా వారికి ఒకటి ఇష్టము, నాకు ఇష్టము, మళ్ళీ నేను మా వారు ఒక మాట అసలు ఏమి తేడా లేనట్టు ఉంటుంది. కానీ తన టేస్ట్లు వేరు, నా టేస్ట్లు వేరు. ఎందుకు వచ్చాయి ఇవన్నీ అంటే అర్థం ఏంటి, ఒకళ్ళకి ప్రియమైంది పక్క వాళ్ళకి ప్రియం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ మన మానవ జన్మలో మన అమాయకత్వంతో ఏమనుకుంటాం, నాకు ఇది భలే నచ్చింది కాబట్టి పక్క వాళ్ళకు కూడా నచ్చింది, తీసుకోండి అని వాళ్ళని ఫోర్స్ చేస్తాం. జస్ట్ ఇన్నోసెన్స్ అది కాదు. అయితే కొన్ని సినిమాల్లో కూడా ఏదో చెప్తాడు, వండర్ఫుల్ మూవీ అది, అదేదో సినిమా, నాన్న నేను సైకిల్ అడిగితే నువ్వు కారు కొనిచ్చావు, నేను ఇంకోటి అడిగితే ఇంకోటి కొనిచ్చావు అంటాడు. అంతే కదా, వీడు పాపం కారు కొనిస్తే వాడు కంఫర్టబుల్గా వెళ్తాడేమో అని వీడు ఉద్దేశం. కానీ వాడు సైకిల్ ఎంజాయ్ చేయాలిగా, వాడు చిన్న వయసులో వాడి ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటే వీడు కారులో ఎందుకు వెళ్తాడు అంటే అర్థం ఏంటంటే మనకున్నదే మనం బయట చూడటానికి మొదలు పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి, మన మనసుకు అనుగుణంగానే మనం అన్నీ బయట చూస్తాం. మన మనసునేది రకరకాల విషయాల మీద, అప్రియమైన విషయాల మీద, తర్వాత ఉపయోగం లేని విషయాల మీద, వాటి మీద మనసు తీసేసి మనని ముందుకు తీసుకెళ్తున్నది అనేటువంటి విషయం మీద ముందు పెట్టడం. మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడే లేడు, ఓన్లీ నిరాకారమే నన్ను అన్నావు కదా. కానీ మన బుద్ధికి ఏమొస్తుంది, విశాలం వస్తుంది కదా, ఒకే విషయం మీద మనసు పెట్టేటువంటి స్థితి, నిలబెట్టే స్థితి వస్తుందిగా. ఒక మనసు అయితే మన దగ్గర ఉందిగా, ఒక మనసు ఉంది, ఒక ప్రాణం ఉంది, ఒక శరీరం ఉంది. ఈ మనసు ప్రాణం కలిపి సమత్వంగా పనిచేస్తే శరీరం ద్వారా జరిగే పనులని సక్రమంగా జరిగిపోతాయి. కాకపోతే వ్యవస్థగా నాకే జరగాలి అనేటువంటి ఆలోచన కనుక ఉందంటే కుంచుకొని ఉంటాము. అది ఏ కోరికైనా తీరదు, ఎన్ని కోరికలు ఉన్నా ఇంకేవో కోరికలు ఉండాలనేటువంటి భావం ఉంటుంది. ఎప్పటికీ భౌతికంగా సంతృప్తి అనేది లేదు, విచారణ అనేది చెయ్యరు, సత్సంగంలో కూడా వెళ్ళరు. ఎందుకు, నేనే శరీరం, నాకే కావాలని భావం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది, ఇప్పుడు ఎవరు చేస్తారు విచారణ, సత్సంగకి ఎవరు వస్తారు, కర్మ చేసుకొని, భక్తి పూర్తి చేసుకొని, యోగం పూర్తి చేసుకొని, మనసును ఒకే విషయం మీద నిలబెట్టి నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు అప్పుడు సత్సంగ విచారణకు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు విషయం అర్థమైన తర్వాత ఏంటి, ఏ పని ఆపరు. ఎందుకు, శరీరం ఉన్నంత వరకు పని జరుపుకుంటూ పోవాల్సిందే, శరీరం ఉన్నంత వరకు ఆహారం తీసుకుంటూ పోవాల్సిందే, ఆహారం తీసుకున్నంత వరకు ఇష్టం అయిష్టం చూసుకోవాల్సిందే. అంటే ఇష్టం అంటే దేనికోసం పరుగు పెట్టేదానికంటే నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉంటూ ఇవి చేసుకుంటూ పోవాల్సిందే. అలా ఉండాలి అంటే సత్సంగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడేంటి, హేమచూడుడికి మన అమ్మాయి ఎవరు, హేమలేఖ ఒక సత్సంగ్ లాగా వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ చాప్టర్లో కాదు, ఈ జ్ఞానకాండలో ఈ హేమచూడుడికి గురువు ఎవరు, హేమలేఖ గురువు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు, ఆడవాళ్ళు గురువులు కాదని ఎక్కడ చెప్పలే, ఆడవాళ్ళకి జ్ఞానం లేదని చెప్పలే. కాకపోతే ఇతనికి తెలియదు కాబట్టి అంతే ఉంటుందిలే, నీకు ఆడవాళ్ళకి సరిగా తెలియదు కదా, అది కూడా పెద్ద నీకు తెలియదా అని అంటాడు. తర్వాత రియలైజ్ అవుతాడు. అంటే ఈమె గురువు అంటే ఏంటి చూడండి, అంటే మనకి ఎంత మహానుభావులు, ఎక్కడ ఏమి డివియేట్ చేయలే. వీళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి అర్హత లేదు అని చెప్పలే. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళని మన ఋషులు చెప్పలే. మన స్వభావం మార్చుకుంటే, మనం సత్సంగంతో కనుక మనం లింక్ అయితే, మనం విచారణ చేస్తే, మనం సత్యం గ్రహించడానికి మనం ప్రతి వాళ్ళు కూడా అర్హులేనని చెప్తున్నారు. ఇక్కడ ఈ హేమలేఖ అనేది వాళ్ళ రాజ్యంకి మొత్తానికి ఆమె సత్సంగం తర్వాత రాజ్యం అంతా ఎలా మారిపోయింది అని
నెక్స్ట్ చెప్పబోతున్నాడు. రేపు చూద్దాం నెక్స్ట్ చాప్టర్.